నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. అప్పుడే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయినాయి. అదేంటి, ఇంకా తెలంగాణలో ఎక్కడ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికల హడావుడే లేదు, అసలు ఇంకా అట్లాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు, షెడ్యూలే రాలేదు. కానీ అప్పటికే నాదే సర్పంచ్ అని ఏకగ్రీవ ఎన్నిక చేసుకొని దానికి లక్షల రూపాయల ఖర్చులు చేసుకునే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఒక సర్పంచ్ కోసం ఎన్ని లక్షల రూపాయల ఖర్చు అవసరమా? దాన్ని బట్టి తెలంగాణలో ఒక సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఒక గ్రామంలో ఎంత మేర ఖర్చు అవుతుందనేటువంటి అంశాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఈ సంఘటన జరిగింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో సర్పంచ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత దానికి అగ్రిమెంట్ ఏంది, 883 మంది ఓటర్లు ఉంటే 883 మంది అలా ఊర్లో జనాలు ఉంటే 700 మందికి ఓటు హక్కు ఉంది. అందులో ఓటు హక్కు 700 మంది ఏకగ్రీవంగా నేను పోటీ చేస్తా, నా కుటుంబంలో ఎవరైనా పోటీ చేస్తారు, మీరెవరు పోటీ చేయకూడదని గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు లేకపోతే ఇరు వర్గాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరితోటి ఒక అగ్రిమెంట్ సంతకం కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్లో ఏం చెప్పారు, బొడ్రాయి ఆంజనేయ స్వామి విగ్రహము, పోచమ్మ తల్లి విగ్రహాలు పెట్టిస్తాను, పండగ ఖర్చు కోసం గడపకు 1000 రూపాయల చొప్పున పనిచేస్తానటువంటి మాట ధరావత్ బాలాజీ అనేటువంటి వ్యక్తి. 883 కనీసం ఒక 250 ఇండ్లు ఉంటాయి హీనపక్షంలో. ఒక ఇంట్లో 3 ఓట్లు 4 ఓట్లు అనుకున్నా కూడా 250 ఓట్లు అంటే 2,50,000 ఇంటింటికి ఇస్తాడు. మళ్ళీ 3 గుళ్ళు అంటే ఆంజనేయ స్వామి గుడి, ఈ గుడి విగ్రహము, బొడ్రాయి విగ్రహము, పోచమ్మ తల్లి విగ్రహం 3 కట్టిస్తే కనీసం ఒక 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు అవుతాయి. అంటే ఒక 12.5 లక్షల రూపాయలు ఒక 700 ఓట్లు ఉన్నటువంటి చిన్న తండా మొన్నటి వరకు, లేకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ, దాంట్లో సర్పంచ్ ఏకగ్రీవం కావడం కోసం 10-12 లక్షల రూపాయల ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి గ్రామంలో ఉండేటువంటి పెద్ద మనుషులంతా అగ్రిమెంట్ రాసుకొని సంతకం పెట్టుకొని, ఒకవేళ ఈ అగ్రిమెంట్ను కాదని ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళు 50 లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ చేస్తానటువంటి వ్యక్తికి. రేపు పొద్దుగాల ఏకగ్రీవం అయిపోయింది. ఏకగ్రీవం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ 3 గుళ్ళు కట్టకుంటే డబ్బులు లేకపోతే ఎట్లా అంటే, లేదు నేను ఎన్నికల నాటికే, అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అంతకు ముందే నేను ఈ 3 దేవాలయాలు కట్టించేస్తా, అట్లనే ఇంటికి 1000 రూపాయలు ఇచ్చేస్తా, నాకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే నాకు మాత్రమే ఇవ్వాలంటే ఎంత విచిత్రం చూడండి. ఒక సర్పంచ్ 700 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం, ఆ చిన్న గ్రామంలో ఒక సర్పంచ్కి 10-15 లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలోనో ఈ చుట్టుపక్కల ఉండి పెద్ద పెద్ద గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ల ఎన్నికలకు ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయల దాకా వెళ్తుంది? కేవలం ఒక సర్పంచ్ కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇది విచిత్రం. ఎన్నికలు రాకముందే ఆ గ్రామంలో రిజర్వ్ చేసేసుకున్నారు. ఇది తండా కాబట్టి, ఇప్పుడు అది గ్రామ పంచాయతీ అయింది కాబట్టి రిజర్వేషన్లో దాదాపుగా ఎస్టీ వస్తుందనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి అది ముందే చేసేసుకున్నారు. సర్పంచ్ నాకే. అరే పొద్దుగాల 15 లక్షలు ఎట్లా సంపాదించాలి? తాను సేవ చేయదలుచుకుంటే సేవ చేయొచ్చు, కానీ సర్పంచ్ పదవి కోసమే చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పదవికి ఉన్నటువంటి విలువ అట్లాంటిది. నేను గుడి కట్టిస్తా, గ్రామానికి సేవ చేస్తున్నాను కాబట్టి నాకు సర్పంచ్ పదవి అని చెప్పిండు. ఇది అధికారికంగా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇది లంచం కిందకి వస్తుందా రాదా? అనవసరంగా ఆయనను వేధించాల్సినటువంటి అవసరం లేదు. ఆ గ్రామానికి మంచి ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ ఒక గ్రామంలో ఎన్నికల కోసం ఎంతమంది రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇట్లా తాము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులని కేవలం ఆ పదవి ఆశ కోసం, ఆ పదవిలో కూర్చోవాలనేటువంటి దానికోసం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తగలపెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎంతమంది తిరిగి ఆ డబ్బును సంపాదిస్తారు? ఒక గ్రామానికి సేవ చేయడం కోసం సర్పంచ్ ఏమొస్తుంది? ఆయనకు గౌరవ వేతనం 1000, 2000, 5000 వస్తే అది ఆ సర్పంచ్కి ఏ వేతనం వస్తుంది? సర్పంచ్ అంటే ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో మంచి చెడు చూసుకొని రోజు పనే ఉండదు, అవసరం మేరకు పోవచ్చు రావచ్చు, అదే ఊర్లో ఉంటారు కాబట్టి ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎదగాలనుకునేటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ చేయొచ్చు. ఈ మధ్యన
ఈ సర్పంచ్ ఈ గ్రామానికి సంబంధించింది కాదు, సర్పంచులు ఎక్కడైనా అక్రమంగా ఇసుక అమ్ముకోవచ్చు, అక్రమంగా మట్టి అమ్ముకోవచ్చు, గ్రామంలో వచ్చేటువంటి మోరీలో రోడ్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతోటో అంటకాగి తద్వారా 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డబ్బులు తినొచ్చు అనేటువంటి కేవలం ఒక ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా ఏది పడితే అది పర్మిషన్లు ఇచ్చుకోవచ్చు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మీకు సంబంధించినటువంటి ఈ సర్పంచుల ఎన్నికలు జరుగుతున్నాయా లేదా డబ్బులు తినడానికి ఎన్నికలు జరుగుతున్నాయా? సాధారణ పేద ప్రజలు రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు రేపొద్దున ఈ డబ్బులు సమకూరై రేపు వ్యవసాయంలోనే ఇంకో చోట రావు అంటే ఆయనకున్నటువంటి భూమో ఆస్తో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ దగ్గర ఒక వార్డు మెంబరు 200 ఓట్లకో 100 ఓట్లకో 150 ఓట్లకో ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఆ 100 150 ఓట్లు అంటే ఒక 20 ఇండ్లు 50 ఇండ్లు 20-50 ఇండ్లల్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఓటింగ్ వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. 5 ఏళ్ల పాటు ఆ గ్రామంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి ఆ 10 మందిలో ఒక వ్యక్తి వార్డు మెంబర్ అవడంలో తప్పలేదు. సర్పంచ్కి ముఖ్యంగా ఈ 1000 లోపు ఉన్నటువంటి గ్రామాలు 1000 ఓట్ల కంటే లోపు ఉన్నటువంటి గ్రామాలలో సర్పంచ్కి అసలు ఎన్నికలు జరగకుండానే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఏకగ్రీవంగా, అయితే ఇట్లా కాదు ఏదో బెదిరించి డబ్బులు ఆ కడితేనే గుడి కడితేనే బడి కడితేనే లేకపోతే మనిషికి డబ్బులు ఇస్తేనే ఇంకేదో ఊర్లో పలానా పని చేస్తేనే మేము సర్పంచ్కు వేస్తామని కాకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఇతనైతే ఒక 5 సంవత్సరాల పాటు మన గ్రామానికి అటు ఎమ్మెల్యేతోటో అటు జెడ్పీటీసీతోటో అక్కడ ఉన్నటువంటి అధికారులతోటో మాట్లాడగలుగుతాడు, కాస్త టైం ఇవ్వగలుగుతాడు, గ్రామంలో ఉండేటువంటి వనరులను అమ్ముకోడు, ఇసుక అమ్ముకోవడమా నీళ్ళు అమ్ముకోవడమా మట్టి అమ్ముకోవడమా లేకపోతే ఉండేటువంటి గుట్టలు అమ్ముకోవడమా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పేరు మీద గ్రామంలోని బంజరు భూములను అమ్ముకునేటువంటి వ్యక్తి కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఉంటాడు అనేటువంటి వ్యక్తిని మనం చూసుకొని చేసుకోవాలి. ఇది ఒక సర్పంచ్ ఎన్నిక కోసం జరుగుతున్నటువంటి ఈ తతంగం చూస్తే ఇదే ఇట్లా ఉంటే రేపు ఎమ్మెల్యేకో ఎంపీకో ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దానికో ఎన్ని లక్షల కోట్ల రూపాయల ధనం అవుతుంది అనేటువంటిది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఆ దిశగా మనం వెళితే ఇంకెంతకాలం తగ్గించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం నామినేషన్ వేసి ఇంటింటికి ప్రచారం చేసి ఓటు అడిగి నేను పలానా పని చేస్తానని చెప్పేసి తాగిపియకుండా తినిపియకుండా కులం జోలికి పోకుండా గ్రామంలో అందరి అభివృద్ధి కోసము ముఖ్యమైనటువంటి గుళ్ళు కట్టొచ్చు బళ్ళు కట్టొచ్చు ఆ గ్రామ అభివృద్ధికి సహకరించే వ్యక్తి ప్రభుత్వం తరపున నిధులు తేగలిగి అధికారులతో మాట్లాడగలిగి 5 ఏళ్ల పాటు సేవ చేయగలిగి సాయం చేయగలిగి సమయం ఇవ్వగలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో తప్పలేదు. కానీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తుల నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటిదే ఇది మనకు చెబుతున్నటువంటి ఉదాహరణ.